అమ్మ చీపురు, నీ పీత బుర్రతో ఇద్దరిని కలపాలనుకుంటున్నావా? చెప్తా. చిన్నబాబు ఒక్క నిమిషం. ఎక్కడికి పిన్ని? పిన్ని ఇప్పుడు ఇదెందుకు? చిన్నబాబు, నా ఫోన్ సరిగా ఛార్జింగ్ ఎక్కడం లేదో చూడవా? ఈ ట్యూబ్ పిన్ని ఎందుకెక్కదో నేను చూస్తాను. జాగ్రత్త చిన్నబాబు, అసలే వైర్ని ఎలకలు కొట్టేశాయి. నాకేమవుతుంది పిన్ని? రెడీ రెడీ రెడీ. 1 2 3. చిన్నబాబుకి కరెంట్ షాక్ కొట్టింది బాబోయ్. అయ్యో చిన్నబాబు. మహి, చిన్నబాబు, అయ్యో చిన్నబాబు, చిన్నబాబు, బాబోయ్ మహి. ఆగి ఆగి సాగే మేఘమేదో నన్ను తాకెనా ఒక్కసారి, నేల వీడి కాళ్ళు నింగిలోకి తేలెనా, ముందు లేని ఊహలేవో రాలేను చినుకులాగా, అంతసేపు పిరాగగా, ఆ పైన మరో తీరం నే చేరగా, ఆసేమో వదిలి దూరం నిజం అయే క్షణం. అమ్మగారు అమ్మగారు, మీరు ఇక్కడున్నారా? ఈ కరెంటుకి ఏమైంది? అరగంట నుంచి లేదు. మిక్సీలో పిండి వేయాలి అమ్మగారు. దీప్ బంగారం. నువ్వు మారవా మహి? ఇంకా ఎందుకు చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నావు? ఇప్పటి వరకు నన్ను పిచ్చిదాన్ని చేసిన చాలేదు, మళ్ళీ కొత్తగా చేయాలా? ఐ హేట్ యు మహి. బంగారం బంగారం బంగారం. కలుపుదామని ప్లాన్ చేస్తే మండే మంట మీద పెట్రోల్ పోసినట్టయింది. ముసుగేసుకుని దొంగలు నైట్ టైంలో వచ్చినట్టు కరెంట్ లేదమ్మగారు అంటూ ఏ టైమింగ్ లో వచ్చావే, నిన్న ముసుగుతోనే ఉరియాలి. ప్లీజ్ బంగారం, నేను కావాలని చేయలేదు. అమ్మయ్యా. బంగారం 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 ప్లీజ్ బంగారం, నేను కావాలని చేయలేదు, నీకు దగ్గర అవ్వాలనే. అవుట్. బంగారం బంగారం మహి, ప్లీజ్ మహి, బంగారం. కాళ్ళు వదులు. బంగారం కాళ్ళు వదులు మందనా? వదులు మహి. వదులు మందనా? చెప్పారు నీ కాళ్ళు వదలను. వదులు మహి. వదలను. వదులు. నువ్వు కాదు, నేనే నీ కాళ్ళు పట్టుకుంటాను. నన్ను వదిలే. నీతో నేను ఉండలేను. బంగారం నన్ను వదిలే మహి, నన్ను వదిలే. బంగారం నా మీద ఎందుకు పగ సాధిస్తున్నావు? విడాకులు ఇచ్చే, కావాలంటే నా కన్నీళ్లతో నీ కాళ్ళు కడుగుతాను మరి. బంగారం కలతగా రగలకే ప్రళయమే ప్రళయమై ముసిరిన చెదరకే. ఏ నిర్ణయం ఎందుకు ఎన్నడు చెప్పది ఎప్పుడో విధిగా జరుగుతోంది.
నువ్వు చంద్రముఖికి దగ్గరయ్యే వరకు నేను ఆడే నాటకం ఆగదు మహి. ప్రతి క్షణం నిన్ను బాధ పెడుతున్నాను. నన్ను క్షమించు. చిన్నబాబు, నన్ను క్షమించు. ఆ ఐశ్వర్యకి దగ్గర చేద్దామనుకుంటే ఇలా జరిగింది. నా రాతే బాగాలేనప్పుడు నువ్వేం చేస్తావులే పిన్ని. బృందావనంలో ఉండే ఈ ఇల్లు సమస్యల సుడిగుండంలో పడినట్టయింది. కుట్రలు కుతంత్రాలతో రక్త సంబంధాలను తెంచి రక్తపాతం జరిగేలా చూడాలని ప్రయత్నిస్తున్న ఆ రాక్షసుల్ని అంతమొందించేదెలా? గుడ్ మార్నింగ్ ఐజీ గారు, వివరాలు తెలిసాయా? గుడ్ మార్నింగ్ మేడం. రాంగ్ అడ్రస్ తో సిమ్ కార్డ్ తీసుకున్నారు. తెలివిగా ఇంటర్నెట్ కాల్స్ ద్వారా మాట్లాడుతున్నారు. డిస్ప్లేలో ఉండే నెంబర్ కూడా తేడా ఉంటుంది మేడం. ఐసీ, వాళ్ళు అలాంటి చావు తెలివితేటలున్న వాళ్ళేంటి? వాళ్ళు ఎవరో తెలుసా మేడం? నో, కేవలం అనుమానం మాత్రమే సార్. అవసరమైతే నేను మీకు కాల్ చేస్తాను. థ్యాంక్ యూ. రాస్కల్స్, ఏం చేద్దామని ఇలా చేస్తున్నారు? అమ్మా, ఏమైందమ్మా? నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు. ఫోన్ రాగానే చిరాకు పడ్డావు. ఈజ్ దేర్ ఎనీ ప్రాబ్లం? ఏమి లేదు నాన్న, చిన్న సమస్య. అమ్మా, ఎంత పెద్ద సమస్యనైనా చిరునవ్వుతో ఫేస్ చేసే నువ్వు ఇలా కంగారు పడ్డం ఈ మధ్య చూస్తున్నానమ్మా. ఏదైనా ఉంటే నాతో షేర్ చేసుకోమ్మా. ఏమని చెప్పను పెద్దబాబు, పార్వతిని ఇంట్లో నుంచి పంపించేయాలనుకుంటున్నారు. నీ తండ్రి ప్రాణాలు తీయాలని చూస్తున్నారు. చెప్పమ్మా, నన్నేం చేయమన్నా చేస్తాను. ఈ ఇంటి క్షేమం కోసం సర్వస్వాన్ని వదులుకోమన్నా వదిలేసుకుంటాను. అట్టా అడిగితే ఆ పని చేయమంటారు పెద్దబాబు గారు. పార్వతి, నిజం పెద్దబాబు గారు, ఈ ఇంటిని ఎట్టా నాశనం చేయాలని ఆలోచించే వాళ్ళకి మీరే అవకాశం ఇస్తే ఊరుకుంటారా చెప్పండి? నువ్వు మాట్లాడకు పార్వతి. అమ్మ ఇంకా బాధపడుతుంది. పార్వతి, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళు. చూసారా పెద్దబాబు గారు, నన్ను తప్పుకోమంటున్నారు, వెళ్ళిపోమంటున్నారు. మీ అమ్మగారైతే గిట్టాగే మాట్లాడతారా చెప్పండి? ప్రేమనట్టు పెట్టుకుని ప్రాణాలు తీసే రాక్షసిని మీరు అమ్మ అని... నోర్ముయ్, 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 నోర్ముయ్. ఏమా? వద్దు పెద్దబాబు, ఆవేశపడకు. నీకు పార్వతి నా మీద చూపించే కోపం మాత్రమే కనిపిస్తుంది. నాకు తను ఈ కుటుంబం మీద తీసుకునే జాగ్రత్త కనిపిస్తుంది. తన మీద కోప్పడకు. చూడు పార్వతి, ఇప్పుడు నీకు నేనేమీ చెప్పలేను. కొద్ది రోజుల్లో నిజమేంటో నీకే తెలుస్తుంది. మీరు చేసే దారుణాలు ముందే తెలిస్తే నేను అడ్డుకుంటాను. నా ప్రాణాలు పోయినా సరే. పార్వతి, పార్వతికి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదమ్మా. ఆవేశాలకు లోనే మీ బంధంలో చీలికలు తెచ్చుకోక పెద్దబాబు. అలా జరగదు అని నమ్ముతున్నాను. అర్థం చేసుకో. వారం కిందట అమ్మ పార్వతి మీద విరుచుకుపడేది.
ఇప్పుడు శాంతంగా సమాధానం చెప్తోంది. అంటే పార్వతి అనే దాంట్లో ఏదైనా ఉందా? అమ్మలో ఈ మార్పు వెనకాల ఏముందో తెలుసుకోవాలి. ఐశ్వర్య, అమ్మ ఐశ్వర్య, లోపలికి రావచ్చా? అదేంటంటీ, పిలిస్తే నేనే వచ్చేదాన్ని కదా, లోపలికి రండి. పర్వాలేదులేమ్మా, కడుపుతో ఉన్న వాళ్ళని కష్టపెట్టకూడదు కదమ్మా, అందుకే నేనే పాలు తీసుకొచ్చాను. తీసుకో. ఉదయం నుండి భోజనం కూడా చేయలేదంట. కడుపుతో ఉన్నవాళ్లు పస్తులుండకూడదమ్మా. పర్వాలేదంటీ, నాకు ఆకలిగా లేదు. నా చేత్తో ఇస్తున్నాను ఇష్టం లేదా, లేకపోతే పాలే వద్దా? అదేం లేదంటీ. అవును, డెలివరీ ఎక్కడ ప్లాన్ చేద్దాం? ఇండియన్ సిటిజన్లా ఉండాలి కాబట్టి ఇక్కడైతేనే బాగుంటుందని నా అభిప్రాయం. అది చంద్రముఖిని అడగాలంటీ. సరే, అవన్నీ తర్వాత చూద్దాం. ముందు పాలు తాగు. ఆకలి వేసినా వెయ్యకపోయినా టైంకి తిని మందులు వేసుకోమ్మా. ఆంటీ, నా మీద కోపంగా ఉంది కదా మీకు? నువ్వు పార్వతి నాకు కోడళ్ళు కాదు, నా బిడ్డలు అని ఇంతకు ముందే చెప్పాను. తల్లికి బిడ్డల మీద ప్రేమ ఉంటుంది కానీ కోపం కాదు. ఆంటీ, అవునమ్మా, మహీని మార్చుకుంది నువ్వే. ఈ ఇంటికి వారసుడు రాబోతున్నాడన్న శుభవార్త చెప్పింది కూడా ముందు నువ్వే.
అలాంటి నీ మీద కోపం ఎందుకమ్మా? నా దగ్గరకొచ్చి నా సమస్య గురించి మాట్లాడకుండా ఆంటీ వెళ్ళిపోతుందేంటి అనుకుంటున్నావా? మాట్లాడను. ఎందుకంటే నా కోడలు తప్పు చేయదు, అలాగే మహి కూడా తప్పు చేయడు. నీ కంటి చూపుకి నీ నోటి మాటకి చాలా తేడా ఉంది. అదేంటో నువ్వు చెప్పేదాకా అడగనైశ్వర్య. ఎందుకంటే ఈ ఇంటి కోడళ్ళు ఎప్పుడు తప్పు చేయరు. నిజమే ఆంటీ, కానీ ఇప్పుడు తప్పదు. మీరు నా మీద పెట్టుకున్న నమ్మకం తప్పని మీకు తెలియాలి. ఘట్టమనే నీ ఇంటి కోడళ్ళు తప్పు చేయరు, కానీ త్వరలో మహి అంకుల్ లాగానే ఇంటి పేరు మార్చుకుని నాగపడగల మహేంద్రగా మారబోతున్నాడు. ఐశ్వర్య, ఏం మాట్లాడుతున్నావు? కోపంగా ఉంది కదా ఆంటీ? ఇంటి పేరు మారితేనే మీకింత కోపంగా ఉంటే నా బతుకునే నాశనం చేశాడు మీ ముద్దుల కొడుకు మహేంద్ర. నాకెంత బాధగా ఉండాలి? మీ కొడుకు తప్పు చేశాడంటేనే ఒప్పుకోరు. ఎందుకంటే ఆస్తి అంతస్తుతో పాటు మీరు చెప్పిందే జరగాలనే అహం పెరిగిపోయింది కాబట్టి. ఐశ్వర్య, అవును, ఐశ్వర్యనే. ఏది ఏమైనా మీ చిన్న కొడుకుతో విడాకుల మీద సంతకం చేయించి తీరుతాను. నేననుకున్నది చేసి తీరుతాను. ఐశ్వర్య, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుస్తోందా? ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఆంటీ, నేను ఘట్టమనే ఇంటి కోడల్ని. నాకు పంతం ఉంటుంది. అది జరిగే వరకు ఎవ్వరి మాట వినను. అర్థం చేసుకుంటావనుకున్నాను. ఈరోజు నా మీద మీకొచ్చిన కోపం ద్వేషంగా మారాలంటే ఆ ద్వేషం మహిని చంద్రముఖిని ఒక్కటి చేసే దారి కావాలి. ఉన్నట్టుండి కుడిక నదురుతుందేంటి? ఇంట్లో ఏం జరగబోతుంది? అమ్మగారికి ఏమైనా? లేదు, అట్ట జరగరాదు. పార్వతి, డిన్నర్కి ఏం ప్రిపేర్ చేస్తున్నావు? అది సిన్నమ్మగారు. కంటికేమైంది పార్వతి? ఎందుకలా పట్టుకున్నా? ఎందుకో ఉన్నట్టుండి కుడిక నదురుతుంది సిన్నమ్మగారు. ఏవైనా జరుగుతుందేమోనని భయంగా ఉంది. పార్వతి, ముందు నువ్వు అఖిలక్కని అఖిలక్క కాదు అంటూ మాట్లాడడం మానే. అన్నీ అవే సర్దుకుంటాయి. ఇప్పుడు నువ్వు ఈ ఇంటి మహారాణివి. నీకు ఆపద తలపెట్టాలంటే ఎవ్వరి వల్ల కాదు, సరేనా? కాని అయితే ఇంట్లో ఉన్నది అమ్మగారు కాదా? అమ్మగారైతే అలా ఎందుకు మాట్లాడతారు? అంటే ఏదైనా ఆపదలో ఉన్నారా?